హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 880కి అందరికీ స్వాగతం. మనం టెక్ న్యూస్ చేసి ఇప్పటికీ దగ్గర 4 రోజులు 5 రోజులు అయితే అవుతుంది. సో మీకు తెలుసు, నేను వచ్చేసరికి కొంచెం వర్క్ మీద చెన్నై అటైతే వెళ్ళాల్సి వచ్చింది. అటు నుంచి ఊటీ కూడా అయితే వెళ్ళాను అనుకోండి. సో అంటే ఎలాగో అక్కడ దాకా వెళ్ళాం కదా అని చెప్పేసి అటు నుంచి ఊటీ కూడా అయితే వెళ్ళాము. సో ఇది ఇప్పుడు కాదు, మేము లాస్ట్ ఇయర్ పెట్టుకున్న ట్రిప్ అనమాట. సో బట్ వచ్చేసరికి కొంచెం పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈ మధ్యలో వచ్చేసరికి కోవిడ్ కూడా అయితే వచ్చింది. సో ఇప్పుడైతే అటువైపు వెళ్ళవలసి వచ్చింది. సో ఇంక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్, స్టీమ్ గేమ్ ఫెస్టివల్ ఫిబ్రవరి ఎడిషన్ అయితే అనౌన్స్ చేసిందనమాట. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఫ్రీగా గేమ్స్ అయితే ఆడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం వీళ్ళు 500 గేమ్స్ వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ 500 గేమ్స్ని మీరు ఎటువంటి పేమెంట్ చేయకుండానే ఆడుకోవచ్చు. మీరు ఎవరైనా స్టీమ్ మీద కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఐక్లౌడ్ కీజెన్ యాపిల్ డివైసెస్ లోనే అయితే చూడడానికి ఉంటుంది. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టైం వీళ్ళు క్రౌమ్ బ్రౌజర్ కి ఎక్స్టెన్షన్ అయితే తీసుకొచ్చారనమాట. దీని ద్వారా మీరు విండోస్ 10 లో కూడా ఇక మీరు ఈ కీజెన్ అయితే యూజ్ చేయొచ్చు. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే మన కొత్త పాస్వర్డ్ని జనరేట్ చేయొచ్చు, అలాగే పాత పాస్వర్డ్ ఏమైనా వాటిని అయితే సేవ్ చేసుకోవచ్చు. చాలా స్పీడ్గా అయితే మనకు వర్క్ ఉంటుంది, అలాగే సెక్యూర్గా అయితే ఉంటుంది. సో ఈ కీజెన్ జనరేట్ చేసే పాస్వర్డ్స్ వచ్చేసరికి మనకి చాలా సెక్యూర్గా అయితే ఉంటాయి. సో తర్వాత చూస్తే మనకి పోకో నుండి పోకో X3 ఈ మొబైల్ని మనకి రేపు మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో పోకో అయితే ఒక టీజ్ అయితే చేసింది. దీని ప్రకారం చూస్తే వీళ్ళు 6GB వేరియంట్ మాత్రమే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా మన ఇండియాలో చూస్తే రెడ్మీ 9 పవర్ అని ఒక మొబైల్ని అయితే లాంచ్ చేశారు. అదే మొబైల్లో ఒక కెమెరా తగ్గించి పోకో M3 పేరు మీద అయితే ఇప్పుడైతే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో చూస్తే రెడ్మీ నోట్ 9 4G పేరు మీద లాంచ్ చేశారు యూరోప్లో. సో రెడ్మీ 90 పేరు మీద లాంచ్ చేశారు. అంటే ఒకటే మొబైల్, పేర్లు అనేకం. ఇక అలాగే పోకోకు సంబంధించిన ఒక మొబైల్ మోడల్ నెంబర్ అనేది మనకి మల్టిపుల్ సర్టిఫికేషన్ సైట్స్లో అయితే హల్చల్ చేస్తుంది అనమాట. అది ఏ మొబైల్ అని ఇప్పటి వరకు అయితే రివీల్ కాలేదు. ఇప్పుడైతే రివీల్ అయినట్టు తెలుస్తుంది. FCCలో ఈ మొబైల్ మోడల్ నెంబర్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం చూస్తే పోకో X3 Pro అని చెప్పి అయితే తెలుస్తుంది. ఆల్రెడీ పోకో X3 మన ఇండియాలో లాంచ్ చేసింది కదా, అందులోనే మనకి ప్రోని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా IMEI నెంబర్ని బట్టి ఐడెంటిఫై అయితే బయటకు వచ్చింది అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 4G సపోర్ట్తోనే రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్లో కూడా అయితే ఉండట్లేదు. సో చూడాలి మరి ఈ మొబైల్ని మరి రెడ్మీలోని ఏ బ్రాండ్ని తీసుకొచ్చి పోకో X3 Pro పేరు మీద తీసుకొస్తారా, లేకపోతే స్పెషల్గా ఏమైనా మొబైల్ని దీనికోసం తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి మీడియాటెక్ పంట పండిందని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మీడియాటెక్కి యాపిల్ నుంచి కాంట్రాక్ట్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మామూలుగా మీడియాటెక్ వచ్చేసరికి మనకి చూస్తే చాలా వరకు చూస్తే బడ్జెట్ మొబైల్స్, సో లో రెండ్ మొబైల్స్కి ఎక్కువగా వీటికి సంబంధించిన ప్రాసెసర్లు అయితే యూజ్ చేస్తుంటారు. అయితే యాపిల్ దగ్గర వచ్చేసరికి బీట్స్ బ్రాండ్ అయితే ఉంది కదా, సో ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ తయారు చేస్తూ ఉంటారు. ఈ బ్రాండ్ కోసం మీడియాటెక్ని కాంపోనెంట్స్ని సప్లై చేయమని చెప్పి ఇప్పుడు యాపిల్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ కాంట్రాక్ట్ మనకి ఫిబ్రవరి, అంటే ఈ నెల నుంచి ఫిబ్రవరి మార్చిలో వచ్చేసరికి వీళ్ళు వీటికి సంబంధించిన కాంపోనెంట్స్ని యాపిల్కి అయితే అందించబోతున్నారు. మరి ఏ మోడల్స్ కోసం వీళ్ళు కాంపోనెంట్స్ తయారు చేస్తున్నారు, ఎటువంటి కాంపోనెంట్స్ అంటే ఏ పార్ట్స్ని వీళ్ళు అందించబోతున్నారు అనే దాని మీద ప్రస్తుతానికి ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. కానీ సో యాపిల్ తీసుకురాబోయే ఏవైతే బీట్స్ ఉంటాయో సో వాటిలో వచ్చేసరికి మనం ఇకపై నుంచి మీడియాటెక్ సంబంధించిన కాంపోనెంట్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి Asus ROG Phone 5 ఈ మొబైల్ ఇప్పుడు చాలా సర్టిఫికేషన్ సైట్లో స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. చైనాలో మొబైల్ డిజైన్ ఏ రకంగా ఉంటుంది అనేది కూడా బయటకు వచ్చింది. అలాగే మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మోడల్స్ లాగా ఈ మొబైల్ కూడా అయితే మనకి డిజైన్ వైజ్గా కనిపిస్తున్నప్పటికీ రేర్ సైడ్ మనకి ROG లోగో ఉంటుందో RGBలో అయితే ఉండేది. దాన్ని ప్రొసెసర్ సెకండ్ సైడ్ డిస్ప్లే కూడా అయితే యూజ్ చేయబోతున్నట్టుగా కొన్ని ఇమేజెస్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వాట్సాప్ రీసెంట్ గానే పేమెంట్ ఫీచర్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక్కడ నుంచి మనం UPI ద్వారా ఎవరికైనా పేమెంట్ పంపించుకోవచ్చు, అలాగే తీసుకోవచ్చు. అయితే దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే నడుస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ పేమెంట్ కోసం మనం యూపీఐలో మనం ఇచ్చే ఏదైతే డేటా ఉంటుందో, ఇది మనకు వచ్చేసరికి RBI నుంచి అలాగే NPCI నుంచి మనకి డేటా అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ డేటాని తమ మాతృ సంస్థ ఫేస్బుక్ కి ఆ డేటాని అప్పచెప్పడానికి వీలు లేదు, అలాగే థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఎవరికి ఈ డేటాని ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి ఇప్పుడైతే కోర్టు అయితే వాట్సాప్ అయితే కోరిందనమాట. ఏంటి, మీ మాతృ సంస్థకి మీరు ఈ డేటాను పంచుతారా, థర్డ్ పార్టీకి పంచుతారా, దీనికి సంబంధించి ఏదైనా మీరు రిప్లై అయితే ఇవ్వాలి, సో స్పందించాలి. ఒకవేళ స్పందించిన పక్షాన దీన్ని మేము అంగీకరించాల్సి ఉంటుంది. అంటే మీ దగ్గర ఉన్న వాట్సాప్ డేటా, అంటే వాట్సాప్లో ఉన్న ఏవైతే పేమెంట్ డేటాస్ ఉన్నాయో, సో పర్సన్స్ డేటాస్, సో వాటిని వచ్చేసరికి మీరు థర్డ్ పార్టీకి అలాగే ఫేస్బుక్కి చేరవేస్తున్నారని చెప్పేసి మీరు అంగీకరించిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. మరి చూడాలి మరి వాట్సాప్ దీనికి రిప్లై ఇస్తుందో లేదో. రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా అంగీకరించినట్టే. మళ్ళీ వాట్సాప్ పేమెంట్కి సంబంధించి RBI ఆంక్షల్ని మళ్ళీ ఉల్లంఘించినట్టుగా అయితే మాత్రం మళ్ళీ ఈ పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మళ్ళీ పోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి, షామీ Mi 11 Lite ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ కొన్ని లీక్ అయితే అయినాయి అనమాట. ఈ మొబైల్లో ఈసారి కొత్త ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. స్నాప్డ్రాగన్ 755
765 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా ఇక్కడ లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఇంకా అలాగే ఇందులో మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే 5x ఆప్టికల్ జూమ్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. అంటే ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి పెరిస్కోప్ సెన్సార్ని అయితే యూజ్ చేయబోతున్నారంట. ఇంక ఇది ఇలా ఉండగా మనకి మరో లీక్ కూడా అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూస్తే షావమీ ఒక మిడ్ రేంజ్ మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. అది మనకి MI 11 లైనప్లో కానీ లేకపోతే రెడ్మీ K40 లైనప్లో సో ఒక మిడ్ రేంజ్ మొబైల్ అయితే ఉండబోతుంది. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 775 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు అన్నట్టుగా సో ఇక్కడ మరో లీక్ అయితే చెప్తుంది అనమాట. ఇక అలాగే రెడ్మీ ఇయర్ చూస్తే 100 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా సో రెడ్మీ జనరల్ మేనేజర్లు సో వెబ్ అకౌంట్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నాడు అనమాట. అంటే హింట్ అయితే ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. వీళ్ళు రీసెంట్ గానే రెడ్మీ Note 9 Pro 5G వేరియంట్ మొబైల్లో 108 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేసి చైనాలో అయితే లాంచ్ చేశారు. అదే మొబైల్ మన ఇండియాలోకి వచ్చేసరికి Mi 10i అనుకుంటా సో పేరు మీద అయితే లాంచ్ చేశారు కదా. సో అందులో సరికి 108 మెగాపిక్సెల్ అయితే ఉంది. ఇప్పుడు చూస్తే 100 మెగాపిక్సెల్ కెమెరా అయితే రెడ్మీ మొబైల్ తీసుకురాబోతున్నట్టుగా హింట్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ మరో 6 మొబైల్స్ కి Android 11 రియల్మీ UI 2.0తో ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ కోసం మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళు వచ్చేసరికి ఎర్లీగానే సో Android 11 అయితే అందుకుంటారు. సో ఈ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఫిబ్రవరి 30 వరకు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా వీటికి ఎలిజిబుల్ మొబైల్స్ చూస్తే రియల్మీ 6, C12, C15, X2, X3 అలాగే X3 సూపర్ జూమ్ ఈ మొబైల్స్కి వచ్చేసరికి మీకు ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ అయితే ఓపెన్ అయ్యి ఉంది. సో మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే realme.comలోకి వెళ్ళి సో రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి కెనలైస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం క్రోమ్ బుక్స్ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే ఎంతోముందు అంటే 2019తో కంపేర్ చేస్తే 2020లో అంటే Q4లో సో 4 రెట్లు ఎక్కువ అమ్మకాలు జరిగినట్టుగా అయితే కెనలైస్ అయితే చెప్తుందన్నమాట. సో మామూలుగా చూస్తే క్రోమ్ బుక్స్ అనేవి మనకి ప్రైజెస్ చాలా తక్కువగా అయితే ఉంటాయి. ఇదే రీజన్ అని అయితే తెలుస్తుంది. COVID-19 వల్ల చాలా మంది ఇళ్లలో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుపుకున్నారు. అక్కడ వచ్చేసరికి వీళ్ళకి చీపెస్ట్ ఏమైనా ల్యాప్టాప్ కనిపించిందంటే సో ఇవి కనిపించినట్టునే అందుకని ఇంత సేల్స్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. అంతకుముందు ఇయర్తో కంపేర్ చేస్తే 287% వరకు వీళ్ళ సేల్స్ అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ గెలాక్సీ Z Fold 3 ఈ మొబైల్ సంబంధించిన కాన్సెప్ట్ రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఈ మొబైల్ ఏదైతే కెమెరా మోడ్యూల్ ఉందో సో ఇది చూడడానికి S21 అల్ట్రా లాగైతే మనకి మోడ్యూల్ అయితే కనిపిస్తుంది. ఇక అలాగే S Pen సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి ఈ రెండర్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ మనకు తెలుసు ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా అయితే యూజ్ చేయబోతున్నారని. సో చూడాలి మరి ఈ మొబైల్ ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. సో లాస్ట్ టైం మనకున్న లీక్స్ ప్రకారం చూస్తే 1,75,000కి మనకి Fold Z2 వచ్చింది కదా. సో అదే ప్రైస్కి అయితే ఇది కూడా రావచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి మోటోలా నుంచి. Moto G Pro ఇది మొబైల్కి వచ్చేసరికి Android 11 అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా ఈ మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇందులో మీకు జనవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా వీళ్ళైతే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ నెక్స్ట్ జనరేషన్ SE3 అలాగే iPhone 12s ఈ రెండు మొబైల్స్కి సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇక్కడ మనకి SE3 చూస్తే రీసెంట్గా లాంచ్ చేసిన iPhone 12 mini ఉంది కదా. సో ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్తో సేమ్ డిజైన్తో రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక తర్వాత iPhone 12s కనుక చూస్తే పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే తీసుకురాబోతున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుందో ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి తీసేస్తున్నారు అన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో అంటే ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రావచ్చు. ఏదైనప్పటికీ కాన్సెప్ట్ రెండర్స్ కాబట్టి సో కరెక్ట్గా ఇలాగే ఉంటుందని చెప్పడానికి అయితే ఉండదు. సో పంచ్ హోల్తో అయితే ఇప్పుడు యాపిల్ అయితే ఇప్పుడు తీసుకొస్తుందంట. సో పంచ్ హోల్ వచ్చేసరికి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు పంచ్ హోల్ జమానా కూడా అయితే పోతూ అండర్ డిస్ప్లే కెమెరాస్ జమానా అయితే వచ్చేస్తుంది. ఇంకా అలాగే వచ్చేసరికి రీసెంట్గానే యాపిల్ వచ్చేసరికి పెరిస్కోప్ పేటెంట్ని అయితే ఫైల్ చేసింది వెనకాల మనకి కెమెరా కోసం అని చెప్పేసి. సో ఆ కెమెరాస్ కూడా ఇప్పటికి వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్స్లో చాలా వరకు అయితే హల్చల్ చేసేసినాయి. దాన్ని ఇప్పుడు పేటెంట్ అయితే ఇప్పుడు యాపిల్ ఇప్పుడు తీసుకుంది. సో ఎప్పుడు తీసుకున్నప్పటికీ యాపిల్ కాబట్టి డిమాండ్ అలాగే ఉంటుంది. ఇక ఫైనల్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి. రియల్మీ X7 అండ్ X7 Pro 5G వేరియంట్ మొబైల్స్ని వీళ్ళు ఫిబ్రవరి 4వ తారీఖు అంటే ఎల్లుండి అనుకుంటా, ఎల్లుండి కాక అవతల ఎల్లుండా సో లాంచ్ అయితే చేయబోతున్నారు. సో వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయి అనేది లీక్స్ అయితే ఇక్కడ మనకి బయటకు అయితే చెప్తున్నాయి అనమాట. సో యాక్చువల్గా వీటిని వచ్చేసరికి చైనాలో ఆల్రెడీ లాంచ్ చేశారు. చైనాలో చూస్తే X7లో వీళ్ళు MediaTek Dimensity 720 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు ఇండియాలో తీసుకొచ్చే X7లో చూస్తే వీళ్ళు MediaTek Dimensity 800U
ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో ప్రాసెసర్ పరంగా మార్పునైతే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ప్రైస్ కూడా మనకి 20 నుంచి 24 వేల రూపాయల మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ రూమర్స్ అయితే చెప్తున్నాయి. సో చూడాలి మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అనేది మన ఛానల్లో అయితే ఆ రోజు ఉంటుంది. ఇక అలాగే రియల్మీ గ్లోబల్గా చూస్తే 2020లో 7th లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కింద వెలిసినట్టుగా అయితే ఇప్పుడు రియల్మీ అయితే చెప్తుంది అనమాట. మొత్తం చూస్తే ఇయర్ టు ఇయర్ వీళ్ళు 65% గ్రోత్ అనేది పెరిగినట్టుగా ఇప్పుడు రియల్మీ అయితే చెప్తుంది. తెలిసిందే రియల్మీ వచ్చేసరికి వరుసగా మొబైల్స్ అయితే తీసుకొచ్చేస్తూనే ఉంది. ఎక్కడ అలిపెరగకుండా అయితే జనాలు కొంటున్నారా లేదా, హిట్టా ఫ్లాప్ అనేది కూడా అసలు అయితే చూడట్లేదు ఉన్నంత వరకు. సో సాధ్యమైన వరకు దించుకుంటే అయితే వచ్చేస్తుంది. త్వరలో సరికి ల్యాప్టాప్ కూడా అయితే తీసుకురాబోతుంది. ఏవైతే మనకి కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అన్నింటిలోనైతే దీపోదాం అని చెప్పి అయితే స్పీడ్గా దూసుకెళ్ళిపోతుంది. మెయిన్ రీజన్ అదే అని చెప్పొచ్చు అనమాట, ఇంత గ్రోత్ ఉండడానికి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.